హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్. నేను మీ అనుపల్, మీరు హలో. చూస్తున్నారు బ్లెస్సింగ్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మాత్రం ఏపీ టెట్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అందులో మీలో ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అయితే అవుతున్నారో సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీరు మంచిగా రాసి ఎగ్జామ్లో మంచి మార్క్స్ సంపాదించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇక మనం టెట్కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది. సో లేటెస్ట్ న్యూస్ అంటాం కన్నా ఎవరైతే ఎగ్జామ్ రాసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీడియోని చివరికి చూడడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే టెట్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్‌లోని ఒక ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది ఇవ్వడైతే జరిగింది. సో, మీరు గతంలో చూసుకున్నట్లయితే ఆ ఇన్‌స్ట్రక్షన్ అనేది మీకు ఉండకపోవచ్చు. సో, మీరు గత టెట్ ఎగ్జామ్స్‌లో రాసినప్పుడు ఆ ఇన్‌స్ట్రక్షన్ అనేది మీరు పట్టించుకోకపోయినా, ఇప్పుడైతే మాత్రం సీరియస్‌గా ఇన్‌స్ట్రక్షన్ అయితే తీసుకోబోతున్నారు. సో, మీరు ఒకవేళ ఆ టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌ని గాని మీరు సరిగ్గా ఫాలో అవ్వకపోయినట్లయితే మీరు ఎగ్జామ్ బయటనైతే ఉండిపోతారు. మీకు అప్లై చేసిన అమౌంటు సో, దాంతో పాటు ఎన్నో హోప్స్‌తో పెట్టుకున్న ఈ డీఎస్‌కి సంబంధించిన జాబ్స్‌కైతే మీరు ఎలిజిబుల్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్. సో, ఖచ్చితంగా ఆ అప్డేట్ ఏంటి అని మీరు చూసుకోండి. సో, మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. ఇక టెట్‌కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి మీకు కండక్ట్ అయితే చేయబోతున్నారు కాబట్టి సో, టెట్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. సో, మీకు హాల్ టికెట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేసేసారు. సో, ఇక్కడ మీరు టెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే aptet.apcfss.in అని చెప్పేసి వెబ్‌సైట్‌కి అయితే వచ్చినట్లయితే ఇక్కడ మీరు కిందన హాల్ టికెట్స్ అని డౌన్లోడ్ చేసుకోవడానికైతే లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. మీలో ఇంకెవరైనా సరే మీ హాల్ టికెట్‌ని చెక్ చేసుకోకపోయినట్లయితే ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే మాత్రం వెబ్‌సైట్‌కి అయితే రిడైరెక్ట్ అయితే అవుతుంది. సో, అక్కడ మీకు టెట్‌కి సంబంధించిన ఏవైతే అడగరో సో, నా దగ్గర ప్రెజెంట్ నెట్ స్లోగా ఉంది. సో, మీకక్కడ టెట్‌కి సంబంధించిన మీ క్యాండిడేట్ ఐడీ ఏదైతే మీరు క్యాప్చా ఇస్తారు కదా! సో, క్యాప్చా దాంతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి లాగిన్ కొట్టినట్టు మీరు లాగిన్ అయితే అయిపోతారు. ఆ లాగిన్ అయిన వెంటనే మీకు ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ కిందనే మీకు టెట్‌కి సంబంధించిన ఏదైతే హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ చేసుకునేది ఉంటుంది. అందులో మీ ఎగ్జామ్ సెంటర్ ఇంకా ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగానే ఏంటి ఆ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పేసి మీరు చూసుకున్నట్లయితే సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇక్కడ చూస్తున్నారు కదా! టెట్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి. సో, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్‌లోని మెయిన్ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షను. సో, ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, హాల్ టికెట్‌లో ఫోటో లేకపోయినా, ఒకవేళ మీకు వెబ్‌సైట్ ఎర్రర్ వల్ల గానివ్వండి, లేకపోతే మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏమైనా ఎర్రర్స్ వల్ల మీకు ఆ టైంలో డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్‌లయితే మాత్రం ఫోటో గాని లేకపోయినా, లేకపోతే సరిగ్గా కనిపించకపోయినా, అంటే మీరు ఫోన్‌లో చాలామంది అప్లై చేసుకుంటారు. సో, అలా అప్లై చేసినప్పుడు ఫోన్‌లో గానివ్వండి, మీ సేవలో గానివ్వండి, వాళ్ళు ఫోటోస్ అనేవి సరిగ్గా పెట్టరు. వాళ్ళు సరిగ్గా పిక్సెల్స్‌తో అయితే ఫోటో గానివ్వండి, సంతకం గానివ్వండి, వాళ్ళు అక్కడ పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అంటే కొంతమంది సరిగ్గా క్రాప్ చేయరు. డైరెక్ట్‌గా ఎలాగున్న ఫోటోని అలా పెట్టేస్తారు. సో, చాలా చిన్నగా పెట్టడం జరుగుతుంది. దాంతో పాటే సో, ఇక దాంతో పాటే ఏవైతే మీకు అంటే సరిగ్గా క్రాప్ చేయకపోవడమో, లేకపోతే ఫోటో కరెక్ట్‌గా విజిబుల్‌గా లేకపోవడమో, లేకపోతే ఏవైనా బ్లాక్ అండ్ వైట్‌గా ఉన్న బ్లర్ ఫోటోస్ ఏమన్నా పెట్టేసనో, లేకపోతే చిన్న సైజులో ఉన్న అభ్యర్థన ఏవైతే మీకు అంటే ఫోటోస్ సరిగ్గా ఉండకపోయినా సరే, ఆ ఫోటోస్ ఒకవేళ మీ దగ్గర సరిగ్గా మీ హాల్ టికెట్ మీద సరిగ్గా లేకపోతే, మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలనేవి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలనేవి ఎగ్జామినేషన్ సెంటర్‌కి పట్టుకొనైతే ఎళ్ళాలి. సో, మీ హాల్ టికెటు మీ దాంతో పాటే మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 2 పట్టుకొని వెళ్ళండి. ఒకవేళ మీ ఫోటో అనేది బ్లర్‌గా ఉంది, ఉన్నట్లయినా లేకపోతే బ్లర్‌గా ఉందని గుర్తించినా సరే, మీరు పట్టుకెళ్ళిన ఆ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి కూడా మీకక్కడ ఉపయోగపడతాయి. వీలైతే మీరు ఏదైతే టెట్‌కి ఇచ్చినప్పుడు తీసుకున్న పాస్‌పోర్ట్‌ని సైజ్ ఫోటోలనే మీరు మళ్ళీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోల కింద కడిగించి, ఆ ఫోటోలనైతే పట్టుకెళ్ళండి. మీకు ఎటువంటి అబ్జెక్షన్ అనేది ఇవ్వరు. సో, ఇలా ఈ మ్యాటర్ చాలా మందికి తెలీదు. సో, వాళ్ళందరికి షేర్ చేయండి. గతంలో ఈ యొక్క ఫోటోల విషయం అంత సీరియస్‌గా తీసుకోకపోయినా, ప్రెజెంట్ అయితే మాత్రం ఈ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మెయిన్ హైలైట్‌గా దీన్ని పెట్టారు. సో, ఖచ్చితంగా ఈ ఇన్‌స్ట్రక్షన్ అనేది తెలుసుకోవాలి. సో, దీంతో పాటే మీకు ఇంకా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో, అవి కూడా కొన్ని ఇంపార్టెంట్. చివరకు చూడండి ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాయడానికైతే వెళ్ళబోతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూడడానికైతే ట్రై అయితే చేయండి. ఇక దాంతో పాటే సెల్ ఫోన్‌లు, ఇక అదే విధంగా ల్యాప్‌టాప్‌లు, అదే విధంగా కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలో తీసుకొని వెళ్ళకూడదు. సో, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలిక్యులేటర్స్ లాంటి వాటిని తీసుకెళ్ళకూడదు. ఇక సెల్ ఫోన్‌లు వాటికి కూడానా ఒకవేళ మీరు బయటన ఏదైనా బ్యాగ్ పెట్టేసి, ఆ బ్యాగ్‌లో మీ సెల్ ఫోన్ గాని మర్చిపోయినట్లయితే, ఒకవేళ మీ సెల్ ఫోన్ పోయినా, మీ ల్యాప్‌టాప్ పోయినా, మీ బ్యాగ్‌కి సంబంధించిన ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ పోయినా సరే, ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళకి సంబంధించినవి లేకపోతే ఎగ్జామినేషన్‌కి సంబంధించిన వాళ్ళకి
వాళ్ళకైతే ఎటువంటి బాధ్యత అనేది ఉండదు. సో, వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వస్తువులకి పోయినట్లయితే వాటికి అంటే బాధ్యత కాదు. సో, పరీక్షలు కూడా మీకు రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతే మీకు 21 వరకు కూడా ప్రతిరోజు 2 సెషన్స్ అనేవి జరుగుతాయి. సో, మార్నింగ్ సెషన్ టెట్ హాల్ టికెట్ మీరు చెక్ చెక్ చేసుకోండి. మీది మార్నింగ్, మధ్యాహ్నం అని చెప్పేసి. చాలామంది మార్నింగ్ అయితే మధ్యాహ్నం అనుకోని వదిలేస్తారు. సో, అది కూడా చూసుకోండి. మీ డేట్స్, టైమ్స్ అన్నీ కూడాను. ఇక డౌన్‌లోడ్ చేసుకోండి. సో, హాల్ టికెట్‌ని కూడా మీరు 2 జిరాక్స్‌లు పెట్టుకొని మీకు సేఫ్టీగా ఉంచుకోండి. ఇక దీంతో పాటు మనం గాని చూసుకున్నట్టయితే సో, గుర్తింపు కార్డు. చాలా మందికైతే అడుగుతది. సో, డైరెక్ట్‌గా హాల్ టికెట్ పట్టుకెళ్ళిపోతారు ఎగ్జామినేషన్ సెంటర్‌కి. అదే కాదు ఫ్రెండ్స్. మీరు హాల్ టికెట్‌తో పాటు ఖచ్చితంగా పట్టుకెళ్లాల్సినవి ఏంటంటే ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు. సో, ఇలాగ ఒక గుర్తింపు కార్డ్‌ని కూడా మీరు ఖచ్చితంగా పట్టుకొనైతే వెళ్ళాలి. సో, మీ ఆధార్ కార్డ్ 99% అందరూ కూడా ఆధార్ కార్డ్‌ని ఫ్రెష్ ఆధార్ కార్డ్‌ని మీ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే దట్ అప్లికేషన్ ఫార్మ్ దట్ హాల్ టికెట్‌లో ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు ఉన్న ఒక మంచి ఆధార్ కార్డ్‌ని లేకపోతే ఒక ఆధార్ పీవీసీ కార్డ్‌ని గాని తీసుకొని వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఎగ్జాక్షన్ అనేది ఎటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో, మీరు ఖచ్చితంగా ఫ్రీగా అయితే వెళ్ళిపోతారు. ఇక టెట్‌కి సంబంధించిన నేను ఇచ్చే టిప్ ఏంటంటే వాళ్ళే చెప్పారు. సో, క్లియర్‌గా మీరు చూసారు కదా ఇక్కడ దాంతో సామాజిక వర్గం, జెండర్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా అయితే ఉండాలి. సో, అది కూడా చూసుకోండి. దాంతో పాటు మీకు టెట్‌కి సంబంధించి గంటన్నర ముందే మీకు పరీక్షా కేంద్రంలోకైతే అలౌ అయితే చేస్తారు. సో, ఖచ్చితంగా కూడా గంటన్నర లోపైతే మీరు గంటన్నర కన్నా ముందే పరీక్షా కేంద్రానికి వెళ్ళినట్లయితే వాళ్ళు మిమ్మల్ని అలౌ అయితే చేస్తారు. సో, వాళ్ళకైతే మాత్రం క్లియర్‌గా అంటే మీరు గంటన్నర ముందు గాని వెళ్ళినట్లయితే మీకు ఆ పర్మిషన్ అనేది అలౌ చేస్తారు. సో, పర్మిషన్ అనేది అలౌ చేయడం వల్ల మీరు గంటన్నర ముందు వెళ్ళినా సింపుల్‌గా ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికైతే వెళ్లి మీరు కూర్చోవచ్చు. మిమ్మల్ని ఎలాంటి అబ్జెక్షన్ అయితే చేయరు. వీలైతే ఎగ్జామినేషన్ సెంటర్‌కి ఆ గంటన్నర ముందుగానే వెళ్లి కూర్చోండి. ఎందుకన్నట్లయితే ఒక్క నిమిషం లేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి రాసే ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే వాళ్ళు రాయడానికైతే ఒప్పుకోరు. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. సో, దీంతో పాటే మీకు క్లియర్‌గా మీ హాల్ టికెట్ కింద ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చదవండి మీరు కూడా మీ పర్సనల్‌గా మీ హాల్ టికెట్ కింద ఇచ్చారో లేదా అని చెప్పేసి. సో, ఈ విధంగా అయితే మీ హాల్ టికెట్ కిందనే ఉంటుంది. సో, మీరు మీ హాల్ టికెట్ కిందే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు దీన్ని ఇదైతే మీ హాల్ టికెట్ కిందే ఉంటుంది. ఇక్కడ టెట్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా చాలా మంది అడుగుతున్నారు. సో, నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. టెట్ ఎగ్జామ్స్‌లో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదని చెప్పేసి మీ యొక్క హాల్ టికెట్స్ కిందే అయితే ఉంటుంది. సో, మీకక్కడ 150 మినిట్స్ అటెంప్ట్ 150 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీకు నెగెటివ్ మార్కింగ్ అయితే టెట్‌కి సంబంధించి లేదు. ఇక్కడ చూసారు కదా! లాస్ట్ క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఇంటూ ది ఎగ్జామినేషన్ హాల్ 1 హవర్ 30 మినిట్స్ బిఫోర్ ద కమెన్స్‌మెంట్ ఆఫ్ సీబీటీ ఏదైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి స్టార్ట్ అయ్యే ఒక గంటన్నర ముందే మీరైతే మాత్రం టెట్ ఎగ్జామినేషన్ సెంటర్స్‌లో అయితే అలౌ అయితే చేస్తారు. సో, మీరు వెళ్ళిపోవచ్చు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మేజర్‌గా మీరు చదువుకోండి మీకు మొత్తం అర్థమైపోయింది. కానీ మేజర్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు మాత్రం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూసారు కదా! అక్కడ మాట్లాడకూడదంటూ కూడాను మీరెవరితో కూడా మాట్లాడకండి. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇన్విజిలేటర్ అనేది సంప్రదించండి. ఇక ఇదే విధంగా టెట్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో పెడతారు కాబట్టి ఖచ్చితంగా చూడడానికి ట్రై అయితే చేయండి. ఇక దీంతో పాటే మీరెవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని మనం టెట్‌కి సంబంధించిన ఫస్ట్‌కి ఇంకా ఫైనల్‌కి ఇంకా రిజల్ట్‌కి సంబంధించి కూడా వీడియోస్ చేసి పెట్టాం. ఎప్పుడు రిలీజ్ అవుతాయి? టెంటేటివ్ డేట్స్ ఏంటి అని చెప్పేసి మనం వీడియోస్ పెట్టాము. ఒకవేళ మీరు టెట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం గాని వెయిట్ చేస్తున్నట్లయితే ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఆ వీడియోస్‌లో మీకు డేట్స్ అనేవి చెప్పాను. సో, ఆ డేట్స్‌లో మీకు టెట్ ఎగ్జామ్స్ అనేవి వచ్చే ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ టెట్ ఎగ్జామ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వీడియోస్‌తో పాటు మీ కళ్ళ ముందుకైతే వస్తున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.